హలో స్టూడెంట్స్, మనం ఈరోజు ప్రాబిలిటీలో 2 క్వశ్చన్స్ చూద్దాం. జేఈ బాక్స్ 1 ఉంది. ఒక బాక్స్ 1లో 3 కార్డ్స్, అలానే సెకండ్ బాక్స్లో 5 కార్డ్స్, బాక్స్ నెంబర్ 3లో ఒక 7 కార్డ్స్ ఉన్నాయి. కార్డ్ యొక్క నెంబర్స్ 1, 2, 3 అని చెప్పి బాక్స్ 1లో, బాక్స్ 2లో 1 నుంచి 5 వరకు, బాక్స్ 3లో 1 నుంచి 7 వరకు ఇలా నెంబర్స్ ఉన్న కార్డ్స్ను బాక్సెస్లో పెట్టాము. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్, ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద బాక్సెస్. 3 బాక్సుల నుంచి ఒక్కొక్క కార్డు తీయాలి, అది కూడా ఒకేసారి. అంటే బాక్స్ 1లో నుంచి కార్డు తీస్తాడు, బాక్స్ 2లో నుంచి తీయాలి, బాక్స్ 3లో నుంచి కూడా తీయాలి. ఈ ఇంట్లో తీసి దీంట్లో తీయకుండా ఉండకూడదు. ప్రతి బాక్స్లో నుంచి ఒక కార్డు అయితే ఖచ్చితంగా తీయాలి. ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద బాక్సెస్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్. ఓకే, ఏ అంటే 1 కార్డ్. లెట్ xi బి ద నెంబర్ ఆన్ ద కార్డ్ డ్రాన్ ఫ్రమ్ ith బాక్స్. సపోజ్ ఈ బాక్స్లో నుంచి 3 అనే నెంబర్ తీసాను అనుకోండి. ఈ 3 అనే నెంబర్ని మనం x1 అంటాం. ఎందుకని xi అనుకోమంటున్నాడు దాన్ని. సో ఫస్ట్ బాక్స్ అయితే x1 అని చెప్పి ఇవ్వాలి నెంబరు, సెకండ్ బాక్స్ అయితే x2 అనుకోవాలి, థర్డ్ బాక్స్ అయితే x3. సపోజ్ నేను ఈ 1, 2, 3లో నేను 3 అనే నెంబర్ ఇలా కార్డ్ తీసాను, కార్డ్ తీస్తే 3 అని వచ్చింది. సో నాకు అది ఏమవుతుంది, x1 అంటే మీనింగ్ కార్డ్ టేకెన్ ఫ్రమ్ ఫస్ట్ బాక్స్. సపోజ్ దీనిలో నుంచి నేను 4 అనే నెంబర్ తీసాను, x2 ఈక్వల్ టు 4. దీని నుంచి 7 అనే కార్డ్ తీసాను, సో x3 ఈక్వల్ టు సపోజ్ 6, 10, 13. టోటల్ సమ్ ఎంత, 13 వచ్చింది. అలా ఆడ్ అవడానికి ప్రాబిలిటీ ఎంత. మనకి బాక్స్లో ఉండే కార్డ్స్ ఏమి మనకు కనపడవు, మనం ర్యాండమ్గా తీసుకుంటా ఉండాలి. అది తీసుకుంటే సమ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ రావాలి. ఆ ఆడ్ నెంబర్ రావడానికి గల ప్రాబిలిటీ ఏంటి అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూస్తే కనుక 3 ఏపీలో ఉండాలి. ఈ 3 ఏపీలో ఉండే క్వశ్చన్ వచ్చేసరికి చాలా సింపుల్. ఈ ఫస్ట్ వచ్చేసరికి ఆడ్ రావాలంటే మనకి ఎన్ని కేసెస్ ఉన్నాయో చూసుకున్నాం. సో ఆడ్ అనేది ఎప్పుడు రావాలి, 3 బాక్సులో నుంచి నెంబర్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి ఏమున్నాయి నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. సో 3 ఆడ్ అయ్యే ఛాన్స్ ఉందిగా, అయితే ఫస్ట్ 3 కూడా ఆడ్ నెంబర్లు. అంటే దీని నుంచి ఆడ్ నెంబర్ తీస్తే దీని నుంచి ఆడ్ నెంబర్, దీని నుంచి ఆడ్ నెంబర్ రావడం, లేదా 3 ఈవెన్ అవ్వచ్చు, లేదా ఒక ఆడ్ నెంబర్ వచ్చి 2 ఈవెన్ నెంబర్లు రావచ్చు, లేదంటే 2 ఆడ్ నెంబర్లు వచ్చి ఒక ఈవెన్ నెంబర్ రావచ్చు. మొత్తం 4 కేసెస్గా ఉంది. దీంట్లో ఆడ్ నెంబర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. సమ్ ఆఫ్ నెంబర్స్ ఆడ్ నెంబర్ రావాలి అంతే కదా. 3, 4, 6 అంటే ఇదేంటి, ఆడ్ 2 ఈవెన్. ఆడ్ 2 ఈవెన్ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుందా లేదా, వస్తుంది. సో మీరు ఏ నెంబర్ తీసుకున్నా అంతే. సపోజ్ ఇక్కడ ఆడ్ నెంబర్ 3 తీసుకున్నా, లేదంటే 1 తీసుకొని ఇక్కడ ఈవెన్ నెంబర్ 2 తీసుకుంటే, ఇక్కడ ఈవెన్ నెంబర్ 4 తీసుకుంటే 7 ఆడ్ నెంబర్ వస్తుంది. అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లస్ ఈవెన్ ఈజ్ ఆల్వేస్ ఆడ్, బికాస్ సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే ఈవెన్ నెంబరే. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే ఏమొస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుంది. ఈవెన్ నెంబర్లు 3 యాడ్ చేస్తే మనకి ఈవెనే వస్తుంది. సో ఈ కేసు మనకి ఉండదు, ఎందుకంటే మనకి ఆడ్ నెంబర్ కదా కావాల్సిన, ఈవెన్ నెంబర్ కాదు కదా. అందుకు తర్వాత 2 ఆడ్ నెంబర్లు ఒక ఈవెన్ నెంబర్. సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్ నెంబర్. సో సపోజ్ 1, 3, 4, 3, 5, 8 ఈవెన్ నెంబర్. సో ఈ 2 ఈవెన్ అవుతాయి సమ్మేషన్, మళ్ళీ ఈవెన్ నెంబర్ వస్తుంది. అవుట్పుట్ ఈవెన్ వస్తుంది కాబట్టి ఇది మనకి అనవసరం. సో ఓన్లీ 2 కేసెస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇంకా అయితే 3 ఆడ్ నెంబర్లు తీసుకోవాలి, లేదా ఒక ఆడ్ నెంబర్ 2 ఈవెన్ నెంబర్లు తీసుకోవాలి. సో సింపుల్ అయిపోయింది. ఇప్పుడు 3 ఆడ్ నెంబర్లు కావాలి. అసలు ముందు ప్రాబిలిటీ అంటే ఏంటి, ఫేవరబుల్ బై పాసిబుల్. సో మనకి ఫేవరబుల్ గా ఉన్న కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ పాసిబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ రాస్తాం. సో పాసిబుల్ అంటే నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్, అది యూ కెన్ సే పాసిబుల్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ టోటల్ కేసెస్ అని చూసుకుంటే ఎన్ని ఉంటాయి, టోటల్ కేసెస్. ఐ మీన్ దీస్ ఆర్ టోటల్ కేసెస్. ఓకే, టోటల్ కేసెస్ లో నాకు 3 బాక్సుల నుంచి నెంబర్లు తీయాలి. సో ఇక్కడ నాకు 3 నెంబర్స్ ఏదైనా రావచ్చు, అంటే 3 వేస్. ఇక్కడ 5 నెంబర్లో ఏదైనా రావచ్చు, 5 వేస్. 7 నెంబర్స్ ఏదైనా రావచ్చు, 7 వేస్. అంటే 15 into 7 105. సో టోటల్ వచ్చేసరికి 105, డినామినేటర్ 105. న్యూమరేటర్ కావాలా, న్యూమరేటర్ ఏంటి, ఓన్లీ ఆడ్ నెంబర్ రావాలి. సో ఓన్లీ ఆడ్ నెంబర్ రావాలంటే ఈ 2 కేసెస్ తీసుకోవాలి. అంటే మూడిట్లో నుంచి ఆడ్ నెంబర్లు తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 1, 3, 2 ఆడ్ నెంబర్స్. సో 2 into సెకండ్ దాంట్లో నుంచి కూడా నాకు ఆడ్ నెంబరే రావాలి. సో 1, 3, 5 3 నెంబర్స్ మాత్రమే ఉన్నాయి, 3 కేసెస్, 3 పాసిబుల్. ఐ మీన్ 3 ఫేవరబుల్గా ఉన్నాయి నాకు ఇక్కడ. మళ్ళీ ఈ బాక్స్లో నుంచి కూడా నాకు ఆడ్ నెంబరే రావాలి. అంటే ఏంటి, 1, 3, 5, 7 4 4 ఉన్నాయి. సో మొత్తం కలిపితే ఎంత, 24. ఈ 24 వేస్లో మనం ఆడ్ నెంబర్లు సెలెక్ట్ చేయొచ్చు.
తర్వాత ఆడు ఈవెన్ కూడా రావచ్చుగా. సో ఈ రెండు కేసులు రబ్ చేస్తున్నాను. ఈ రెండు కేసులు లేవు కదా మనకి, ఓన్లీ ఇప్పుడు ఆడు ఈవెన్ ఉంది. సో ఆడ్ నెంబర్ అనేది దీని నుంచి, ఈవెన్ నెంబర్ ఎక్కడ నుంచి, ఈవెన్ నెంబర్ ఎక్కడ నుంచి అలా రావచ్చు. లేదా ఫస్ట్ దాని నుంచి ఈవెను, తర్వాత దాని నుంచి ఆడు, తర్వాత దాన్ని ఈవెను, లేదంటే ఈవెను ఆడు, ఇలా దీన్ని 3 వేస్లో తీసుకోవచ్చుగా. 3 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంటే 3 వేస్లో అరేంజ్ చేయొచ్చు. అంటే 3 వేస్లో మనం సర్చ్ చేయొచ్చు. ఫస్ట్ దాని నుంచి ఆడ్ నెంబర్ తీసుకోవాలి. ఎన్ని ఉన్నాయి ఆడ్ నెంబర్లో 2. సెకండ్ బాక్స్ నుంచి ఈవెన్ నెంబర్లు మాత్రమే తీసుకోవాలి. సో 2, 4 రెండే ఉన్నాయి ఈవెన్ నెంబర్స్. మూడో బాక్స్ నుంచి ఈవెన్ నెంబర్స్ 2, 4, 6 3 ఉన్నాయి. 12 కేసెస్. ఈవెన్ 12 ఉన్నాయి. తర్వాత ఈవెన్ ఆడ్ ఈవెన్ ఫస్ట్ దాని నుంచి ఈవెన్ నెంబర్ మాత్రమే తీసుకోవాలి. ఒక కేసే ఉంది, ఒక 2 మాత్రమే ఉంది ఈవెన్ నెంబర్. ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 2, 4, 6 3 ఉన్నాయి. సో ఇవి 9 కేసెస్. ఈవెన్ ఆడ్, ఇక్కడ ఈవెన్ ఇక్కడ ఆడ్ అలా తీసుకోవాలి. సో ఈవెన్ నెంబర్లు ఎన్ని ఉన్నాయంటే 1. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ 2. లాస్ట్ లో ఆడ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 1, 3, 5, 7 4 ఉన్నాయి. సో ఇవి 8. మొత్తం కలిపితే ఎంత 8, 8 16, 17, 18, 19, 29, 29, 39, 49, 53 ఉన్నాయి మొత్తం టోటల్. సో 53/105 is the probability. If total cases where you get odd number and 105 is the cases where you can select 3 numbers from any other way in all ways. Okay. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. ఏపీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉండాలి. x1 x2 x3 ఏపీలో ఉంటే మనకి x2 అనేది అర్థమెటిక్ మీన్. సో x2 అర్థమెటిక్ మీన్ అయితే ఏమవుతుంది 2x2 ఈక్వల్ టు x1 ప్లస్ x3. చూడండి ఇక్కడ x2 2 అనే మల్టిపుల్ తో ఉంది. అంటే మీనింగ్ ఏంటి 2x2 is always ఈవెన్ నెంబర్. దిస్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ బికాస్ 2 యొక్క మల్టిపుల్ కదా. సో x1 x3 ఏం వల్ల నాకు అయితే 2 ఆడ్ నెంబర్లు తీసుకోవాలి, లేదా 2 ఈవెన్ నెంబర్లు తీసుకోవాలి. అప్పుడు మాత్రం మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. సో ఇది ఆడ్ అవ్వాలి, లేదా ఇది ఈవెన్ ఇది కూడా ఈవెన్ అవ్వాలి. సో 2 ఆడ్ నెంబర్లు అవ్వాలి. x1 నుంచి ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి 2 ఆడ్ నెంబర్స్. సో అలానే x3 నుంచి ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి 4 ఆడ్ నెంబర్స్. సో 8 కేసెస్ ఇవి. అలానే x1 లో నుంచి ఎన్ని ఈవెన్ నెంబర్లు ఉన్నాయి ఒక ఈవెన్ నెంబర్. x3 లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి 3 ఈవెన్ నెంబర్స్. మొత్తం టోటల్ కేసెస్ ఎన్ని 11. సో 11 బై టోటల్ కేసెస్ మళ్ళీ ఏమవుతాయి సేమ్ 105 అవుతాయి కదా. సో 11/105 ఇస్ ద ప్రాబబిలిటీ. ఈ క్వశ్చన్ మనకి జేఈ అడ్వాన్స్డ్ లో ఇచ్చాడు. సో ఇది ఈజీ. ఒకవేళ సమ్ ఆఫ్ ఇక్కడ ఏపీలో ఫామ్ అయ్యి అన్నారు సార్ 11 నెంబర్స్. 11 నెంబర్స్ అయితే సమ్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా నెంబర్స్ అన్ని కూడా మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఆ 11 నెంబర్స్ ఏపీలో ఉండే నెంబర్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇక్కడ 1 ఫిక్స్ చేయండి. 1 ఫిక్స్ చేస్తే కామన్ డిఫరెన్స్ 1 తో ఉండే నెంబర్స్ 1, 1, 1 దీస్ ఆర్ ఇన్ ఏపీ. తర్వాత 1 ఇది కామన్ డిఫరెన్స్ 2 కామన్ డిఫరెన్స్ అయితే 1, 3, 5 అంతే కదా. కామన్ డిఫరెన్స్ 0, కామన్ డిఫరెన్స్ 1 ఉంటుంది కనుక 1, 2, 3. 2 ఉంటే కనుక 1, 3, 5. ఓకే. మళ్ళా దీన్ని రివర్స్ చేయొచ్చు మనం 3, 2, 1 దీన్ని రివర్స్ చేయొచ్చు 3, 2, 1. అలానే దీన్ని రివర్స్ చేయాలి కాదు, ఎందుకని 5 అనేది ఇక్కడ లేదుగా, అందుకని ఇది రివర్స్ చేయాలి కాదు. ఇంకా కామన్ డిఫరెన్స్ 2 తో 1, 2, 3, 1, 3, 5. కామన్ డిఫరెన్స్ 3 అయితే 1 ప్లస్ 2 3 1. కామన్ డిఫరెన్స్ 1, కామన్ డిఫరెన్స్ 0, కామన్ డిఫరెన్స్ 2, కామన్ డిఫరెన్స్ ఇంకింతే 4 నెంబర్లు వస్తున్నాయి ఇక్కడ. అదే మళ్ళీ 2 ఫిక్స్ చేస్తే విత్ కామన్ డిఫరెన్స్ 0 అయితే 2, 2, 2. కామన్ డిఫరెన్స్ 1 తీసుకుంటే 2, 3, 4. కామన్ డిఫరెన్స్ 2 తీసుకుంటే 2, 4, 6. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. కామన్ డిఫరెన్స్ 3 తీసుకోవచ్చా 2, 5, 7. 2 + 3 5, 5 + 3 8. 8 లేదుగా మనకి తీసుకోవాలి కాదు. సో ఇక్కడ ఏమన్నా ఉన్నాయా 3 ఉన్నాయి, ఇక్కడ ఒక 4 ఉన్నాయి 7 ఇంకా ఉన్నాయి చూడు 3తో చూడండి. 3తో కామన్ డిఫరెన్స్ 1 అయితే, కామన్ డిఫరెన్స్ 0 అయితే 333.
1 అయితే 3 4 5, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. కామన్ డిఫరెన్స్ 2 అయితే 3 5 7, 3 5 7 ఉన్నాయి. 3 4 5 6 7 8 9 10. ఇంకొక కేసు రావాలి. అది మనం ఏదన్నా సరే నెంబర్ ఇక్కడ 3 వరకే ఉన్నాయి కదా. సో 3 2 4, 4 3 2 లేదు. ఇక్కడ నెంబర్ 1 1 1 1 2 3 1 1 plus 2 3 3 plus 2 5 1 plus 3 ఇక్కడ 1 తో మళ్ళీ 4 5 కూడా ఉంది. 1 plus 3 4, ఇక్కడ ఉంది 4, 4 plus 3 7, సో 1 4 7 కూడా ఉంది. సో మొత్తం ఇక్కడ ఎన్ని 5 6 7 8 9 10 11, టోటల్ 11 కేసెస్. ఈ 11 ఇక్కడ మనం రాసినాయి. సమ్ అడిగితే కాబట్టి వీటన్నిటిని కూడా సమ్ చేసుకుంటాం, సమ్ చేయాలి. ఓకేనా. సో తక్కువ నెంబర్లు ఉన్నాయి కాబట్టి మనం రాయగలిగాం. అదర్వైజ్ దిస్ ఇస్ ద మెథడ్. రెండు ఈవెన్ నెంబర్ అవ్వాలంటే రెండు ఆడ్ నెంబర్లు తీసుకోవాలి, లేదా రెండు ఈవెన్ నెంబర్లు తీసుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసరికి ప్రాబబిలిటీలోనే ఇది ఫుట్బాల్ గేమ్స్ సంబంధించిన క్వశ్చన్. ఫుట్బాల్ టీమ్స్ ఇచ్చాడు, రెండు టీమ్స్ T1 T2, టీమ్ 1 టీమ్ 2. మనకి ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఫర్ టీమ్ 1 ఇచ్చాడు. ఓకేనా. టీమ్ 1 యొక్క ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్, ప్రాబబిలిటీ ఆఫ్ లూజింగ్, అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ డ్రా అని ఇచ్చాడు. ఇది 1/2 ప్రాబబిలిటీ ఆఫ్ విన్, ప్రాబబిలిటీ ఆఫ్ లూజ్ ఈజ్ 1/3, ప్రాబబిలిటీ ఆఫ్ డ్రా ఈజ్ 1/6. అండ్ 2 గేమ్స్ ఆడుతున్నారు వీళ్ళు. Let an xy denote total points. Let x and y denote total points scored, total points scored by T1 and T2 after 2 games. After 2 games. So scores ఎలా ఇచ్చాడంటే విన్ అయితే 3 పాయింట్స్, డ్రా అయితే 1 పాయింట్, లూజ్ అయితే కనుక 0 పాయింట్స్. ఓకే. ఈజ్ ఆస్కింగ్ ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ y అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు y. ఈ రెండు అడుగుతున్నాడు. చూడండి, ఫుట్బాల్ గేమ్స్ ఆడుతున్నారు, 2 గేమ్స్ ఆడారు. సో 2 గేమ్స్ ఆడాలి. సో T1 T2 రెండు టీమ్స్. అయితే మనకి వాళ్ళు స్కోర్ చేసే పాయింట్స్ని, T1 స్కోర్ చేసే పాయింట్స్ని ఏమన్నా అంటే ఎక్స్తో డినోట్ చేస్తున్నాడు, T2 స్కోర్ చేసే పాయింట్స్ని వైతో డినోట్ చేస్తున్నాడు. సో ఈ ఎక్స్ స్కోర్ చేస్తున్నారు, ఇది వై స్కోర్ చేస్తున్నాడు. సో టోటల్ పాయింట్స్ స్కోర్డ్ బై T1, టోటల్ పాయింట్స్ స్కోర్డ్ బై T2. x గ్రేటర్ దాన్ y, x ఈక్వల్ టు y అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఈ టీమ్ 1 2 గేమ్స్ ఆడుతుంది కదా, గేమ్ 1 గేమ్ 2. విన్ అవడానికి ప్రాబబిలిటీ 1/2 అంటే 50%, లూజ్ అవడానికి ప్రాబబిలిటీ 1/1/3 66 పాయింట్ సంథింగ్ 66 వస్తుంది అనుకుంటా. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రా వచ్చేసరికి 1/6. సో ఇవి ప్రాబబిలిటీస్ ఆఫ్ విన్నింగ్, లూజింగ్, డ్రా అవ్వడం. డ్రా అయితేనేమో ఒక 1 పాయింట్ వస్తుంది ఈచ్ టీమ్కి. విన్ అయితేనేమో ఏ టీం విన్ అయితే ఆ టీంకి 3 పాయింట్స్, లూజ్ అయితే 0 పాయింట్స్. ఇది వాడు ఇచ్చిన విన్నింగ్ ప్రాబబిలిటీస్ ఆఫ్ దిస్ టీమ్ అన్న ఒక విన్నింగ్, అదేవిధంగా పాయింట్స్. అయితే మనకి ఎన్ని విధాలుగా మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఉంటుంది ప్రాబబిలిటీ, ఈక్వల్ టు వై అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో టీమ్ 1 టీమ్ 2లో ఎక్స్ ఎంత స్కోర్ చేస్తుందో, వై ఎంత స్కోర్ చేస్తుందో చూద్దాం. అన్ని రకాల ప్రాబబిలిటీస్ చూద్దాం. టీమ్ 1 అనేది ఏదైతే ఉందో అది 2 గేమ్స్ ఆడుతుంది కదా, గేమ్ 1 గేమ్ 2. సో ఫస్ట్ 2 గేమ్స్ విన్ అవ్వచ్చు. ఎక్స్ అంటే ఇక్కడ టీమ్ 1, ఇది టీమ్ 2. ఓకేనా. సో టీమ్ 1 రెండు విన్ అయిపోవడం ఫస్ట్ కేసు సినారియో, లేదా ఫస్ట్ది విన్ అయ్యి సెకండ్ది లూజ్ అయిపోవడం. ఓకేనా. ఈ లూజ్ విన్ అనేది మళ్ళీ ఇంకో కేసు ఉంటుంది, అది వదిలేయండి. మామూలుగా
రెండు విన్ అవుద్ది, లేదా ఒక గేమ్ విన్ అయ్యి ఇంకో గేమ్ లూజ్ అవడం, లేదా రెండు గేమ్స్ లూజ్ అవడం, రెండు కోల్పోవడం, లేదంటే డ్రా అయ్యే ఛాన్స్ కూడా ఉందిగా. విన్ను డ్రా, లూజు డ్రా, అంటే విన్ అయ్యి డ్రా అవ్వచ్చు, లూజ్ అయ్యి డ్రా అవ్వచ్చు. మళ్ళీ దీంట్లో 2 కేసెస్ ఉంటాయి, అంటే డ్రా అయ్యి విన్ అవ్వచ్చు, డ్రా అయ్యి లూజ్ అవ్వచ్చు. ఫస్ట్ మ్యాచ్ డ్రా అయ్యి సెకండ్ మ్యాచ్ లాస్ అవ్వడం, ఫస్ట్ మ్యాచ్ డ్రా అయ్యి సెకండ్ మ్యాచ్ విన్ అవ్వడం, మళ్ళీ అదొక కేసు కదా. అలానే ఇక్కడ కూడా అంతే, 2 కేసెస్ ఉంటాయి. ఫస్ట్ మ్యాచ్ గెలిచి ఓడిపోయి సెకండ్ మ్యాచ్ విన్ అవ్వడం, ఓకేనా. వీటిలో 2 కేసెస్ ఉంటాయి మళ్ళీ. సో లూజు డ్రా, ఇంకేమైనా ఉంటాయా? 2 డ్రా అవ్వచ్చుగా, 2 గేమ్స్ కూడా మనకి ఏదైనా వర్షమో లేకపోతే స్కోర్స్ అవడమో ఏదైనా, అంటే డ్రా అవ్వచ్చు. సో 1 2 3 4 5 6 కేసెస్ వచ్చినాయి. ఇంకెంతే కదా, ఇంకెంతకన్నా ఇంకెక్కువ కేసెస్ వచ్చే అవకాశం ఉందా? లేదు కదా. 2 విన్ను 2 లాస్ రాసాం, ఒక విన్ను లాస్ రాసాం, ఒక లాసు అంతే, విన్ను లాస్ రాసాము. తర్వాత విన్ను డ్రా, లూజ్ డ్రా, 2 డ్రాలు రాసాం. సో ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. విన్ అయితే 3 పాయింట్స్ కదా, సో ఎన్ని పాయింట్స్ స్కోర్ చేస్తాడు? 6 పాయింట్స్. ఇక్కడ విన్ను లూజ్ అంటే 3 పాయింట్స్ 0 పాయింట్స్, 3 పాయింట్స్ మాత్రమే. 2 లూజ్ అయితే 0 పాయింట్స్. విన్ను డ్రా అయితే 3 పాయింట్స్ ప్లస్ 1 పాయింట్ 4 పాయింట్స్. సో లేదంటే కొంచెం టీమ్ టు y స్కోర్, ఓకేనా. స్కోర్డ్ బై y, స్కోర్ బై. సో మనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి? ఇక్కడ 6 పాయింట్స్, ఇక్కడ వచ్చే 3 పాయింట్స్, ఇక్కడ 0 పాయింట్స్, ఇక్కడ 4 పాయింట్స్. లూజ్ అయితేనేమో 0 పాయింట్స్ 1 పాయింట్, అంటే 1 పాయింట్ మాత్రమే. 2 డ్రా అయితే 2 పాయింట్స్. సో ఇక్కడ టీమ్ 2కి ఏమవుతుంది? 2 గెలిచాయంటే 2 ఓడిపోయాడనే అర్థం. సో 0 పాయింట్స్. విన్ను లూజ్ 3 పాయింట్స్ వచ్చినాయి, అంటే ఇటు విన్ అయ్యాడు అంటే ఇటు లాస్ అయ్యాడు అని అర్థం, ఇటు లాస్ అయ్యాడు అంటే ఇటు విన్ అయ్యాడు అని అర్థం, అంతే కదా. సో 3 పాయింట్స్ ఈచ్. 2 ఓడిపోయాడు అంటే వాడు 2 గెలిచాడు అని అర్థం. సో 6. విన్ను డి. సో ఒక విన్ను ఉందంటే ఒక లాస్ ఉన్నట్టు, ఒక డ్రా ఉందంటే అతను కూడా డ్రా ఉన్నట్టు. సో లాస్ డ్రా అయ్యాడు కాబట్టి 1 పాయింట్ మాత్రమే వచ్చినట్టు. సో లాస్ డ్రా, లాస్ అయిపోయాడంటే విన్ అయినట్టు 3 పాయింట్స్, డ్రా అంటే ఇంకో పాయింట్ అంటే 4 పాయింట్స్. 2 డ్రా అయితే 1 2 పాయింట్స్ ఎలా వచ్చినాయో 2 పాయింట్స్ ఇక్కడ కూడా వస్తాయి. సో మనకి x గ్రేటర్ దాన్ y ఉన్న కేసు ఎన్ని ఉన్నాయి? x గ్రేటర్ దాన్ y అంటే ఇక్కడ మనకి ఈ కేసు ఒకటి ఉంది, 6 గ్రేటర్ దాన్ 0, తర్వాత 4 గ్రేటర్ దాన్ 1. మిగతా అన్ని కూడా మనకి ఈక్వల్ కానీ లెస్ దాన్ కానీ ఉన్నాయి. సో 2 మాత్రమే ఉన్నాయి, 2 సినారియోస్. ఇక్కడ మన 2 కేసెస్ ఉంటాయి, ఓకేనా. ఇక్కడ 6 4. సో విన్ను డ్రా. సో ఇదేంటి మనకి ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ y అంటే ప్రాబిలిటీ ఆఫ్ విన్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ విన్ను డ్రా. ఈ కేసు ప్రాబిలిటీ అంటే ఫస్ట్ గేమ్ విన్ అవ్వాలి, సెకండ్ గేమ్ కూడా విన్ అవ్వాలి, ఇది దీని అర్థం. అది ఫస్ట్ గేమ్ విన్ అవ్వాలి, సెకండ్ గేమ్ డ్రా అవ్వాలి, లేదా ఇంకొక సినారియో ఇక్కడ ఏం రాసుకోవచ్చు దీని నుంచి, ప్రాబిలిటీ ఆఫ్ డ్రా, ప్రాబిలిటీ ఆఫ్ విన్. అంటే ఫస్ట్ గేమ్ డ్రా అయ్యి సెకండ్ గేమ్ విన్ అవ్వడం. సో విన్ అవ్వడానికి ప్రాబిలిటీస్ ఇక్కడ ఇచ్చాడుగా 1/2 1/2 1/2 ఇంటూ 1/2 ప్లస్ విన్ డ్రా అంటే 1/2 1/6 ప్లస్ డ్రా ప్లస్ విన్ అంటే 1/6 1/2. దీన్ని 2 టైమ్స్ రాసుకుంటే సరిపోతుంది, ఓకే. సో 2 క్యాన్సిల్, 1/4 ప్లస్ 1/6 10/24 5/12. సో రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఎంత అంటే 5/12. దీని ఆన్సర్ 5/12. సో x ఈక్వల్ టు y, ఈ x y 2 స్కోర్స్ ఈక్వల్ అయ్యింది. అక్కడ ఈ కేసులో ఒక చోట ఈక్వల్ అయింది, ఇక్కడ ఒక చోట ఈక్వల్ అయింది, ఇంకెక్కడ కూడా ఈక్వల్ అవ్వలేదు మనకి. సో ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి? ఇక్కడ 2 కేసెస్, ఇది ఒక కేసు, మొత్తం 3 కేసెస్ ఈక్వల్ అయింది. సో ఇది ఎప్పుడు ఈక్వల్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ విన్ లూజ్, అంతే కదా. ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు y అవ్వాలంటే ఫస్ట్ గేమ్ T1 విన్ అవ్వాలి, సెకండ్ గేమ్ లూజ్ అవ్వాలంటే ఆటోమేటిక్గా సెకండ్ టీమ్ ఏమవుతుంది? లాస్ విన్ అయినట్టు, ఓకేనా. ప్లస్ ఇది 2 టైమ్స్, ఎందుకంటే లాస్ అయ్యి ఫస్ట్ గేమ్ సెకండ్ గేమ్ విన్ అవ్వచ్చు కదా. సో 2 సినారియోస్ ఉన్నాయి ఇక్కడ, అందువల్ల 2తో మల్టిప్లై చేస్తున్నాం. తర్వాత సెకండ్ ప్రాబిలిటీ ఇది వచ్చేసరికి ఈక్వల్ అయ్యేది ఇది 2 డ్రా అయినప్పుడు. సో ప్రాబిలిటీ ఆఫ్ డిడి
సో 2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ విన్ ఎంత 1/2, ప్రాబిలిటీ ఆఫ్ లాస్ 1/3, ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రా వచ్చేసరికి 1/6 1/6 అంటే 1/3 ప్లస్ 1/36. 12తో మల్టిప్లై డివైడ్ చేస్తే 13/36 వస్తుంది. సో 13/36 ఇస్ ద రిక్వైర్డ్ ప్రాబిలిటీ. ఇక్కడ 13/36. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. 2 టీమ్స్ ఉన్నాయి, వాటి యొక్క ప్రాబిలిటీస్ ఇచ్చేసాడు, వాటి స్కోర్స్ ఇచ్చాడు, విన్ అయినప్పుడు ఎంత, డ్రా అయినప్పుడు ఎంత, లాస్ అయినప్పుడు ఎంత, x గ్రేటర్ దాన్ y కి x ఈక్వల్ టు y కి ప్రాబిలిటీస్ ఎంత అని అడిగాడు. ఓకేనా, ఇది కూడా జేఈఏ కాన్సెప్ట్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.